మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. సడన్ గా తమన్ గారు అసిస్టెంట్ వచ్చి కాల్ మీ 3:30 తమన్ గారు పిలుస్తున్నారు. ఓకే అని చెప్పి వెళ్ళా. ఓ పాటను ట్రై చేయన్నారు. నాకు తెలియదు అప్పటికి ఇదే మూవీ, బికాస్ టీటీఎస్ అక్కడ అవుతోంది. అయిపోయింది అది. మార్నింగ్ 6కి వెళ్ళిపోవాలి, కంప్లీట్ మూవీ యూఎస్కి వెళ్ళిపోవాలి, క్యూబ్. ఆ టైంలో వెళ్ళి ట్రై చేయాలంటే చూసా. ఓకే అలా కాదు, ఒకసారి సీన్ చూసి పాడు ఆ ఫీల్కి. అందుకని ఫస్ట్ వర్షన్ పాడేసినప్పుడు గుండెలోన గుచ్చాడు అని ఆ సింగర్స్ యాటిట్యూడ్తో పాడా. దెన్ వెన్ ఐ వాచ్ ద సీన్ అగైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సో గ్రేట్ ఆఫ్ దెమ్. ఒక సింగర్కి ఆ సీన్ పేరు లేదు, ఊరు లేదు. నాకు అప్పటికి నాకు సిత్తరాల సిరపడు, దిమాగ్ ఖరాబ్ రెండు ప్యారలల్గా రిలీజ్ అయ్యే అప్పటి నుంచే నాకు ఒక పేరు వచ్చింది. దాని ముందు పేరు లేదు, ఊరు లేదు కదా. సో గుండెలోన గుచ్చాడు అని పాడే ట్రాక్ పాడేసరికి ఒకసారి చూపియండి అన్నారు. చూసినప్పుడు గుండెలోన గుచ్చాడు అంటారు బన్నీ, ఆయన అంటారు. అది చూసి ఓకే ఇంకొకసారి పాడతానని చెప్పి గుండెలోన గుచ్చాడు అన్న. సో దట్ వాజ్ అ వెరీ నైస్. ఇమ్మీడియట్గా త్రివిక్రమ్ గారు చూశారు, అదిరిందిగా ఇదే ఉంచుతాం అన్నారు. అలా ఒక అర్ధరాత్రి 3:30కి నేను ఆ కాంపౌండ్లో ఉండడం వల్ల నాకు ఆ పాట వచ్చింది. ఐ వాజ్ అవైలబుల్ నియర్ బై బికాస్ దే కెనాట్ వెయిట్ ఫర్ అన్ అదర్ సింగర్ టు కమ్. అండ్ ఆ 3:30 రాత్రికి ఎవరెత్తారో తెలియదు. మార్నింగ్ 6కి సినిమా వెళ్ళిపోవాలి. సో ట్రూ లక్తో నాకు ఆ పాట వచ్చింది. అందుకనేనా యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఆర్ యు ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు తమన్ గారు అన్నది? అంటే ఇస్ దట్ ద సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యు క్యారీ? నాట్ బికాస్ ఆఫ్ దిస్ సాంగ్. yes, ఒక 30% ఆఫ్ మై gratitude might be because of this song. Okay. But more than that, on a personal level, ఏంటి సాకేత్ నీకు తమన్ గారికి ఉన్న పర్సనల్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ ఏంటి, ఎమోషనల్ బాండింగ్? జనరలీ కొంచెం క్లోజ్ అయ్యారు. అంటే ఆయన టీం మొత్తంలో కొంచెం మనం కోతి వేషాలు తెలుసు కదా, మేబీ అవి నచ్చినట్టున్నాయి. రారా ఈజ్ వెరీ క్లోజ్, లైక్ అన్ ఓన్ బ్రదర్. బట్ ఎక్కడ నాకు ఆయన నన్ను ఒక ఓన్ బ్రదర్గానే ట్రీట్ చేస్తున్నారన్నది తెలిసింది అంటే, I met with a very major accident. I was going to a show ప్రాపర్గా శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రోగ్రామ్కి వెళ్తూ మిట్ట మధ్యాహ్నం we met with an accident. మమ్మీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, ఎల్ఎంఏ షో చేస్తున్నారు డాడీ, వాళ్ళకి చెప్పలేను. సో అక్కడికక్కడ మమ్మల్ని కామినిని అదేటో తీసుకెళ్లారు. మేజర్ యాక్సిడెంట్, వెరీ మేజర్, అంటే వెరీ మేజర్ అనమాట, లైఫ్ అండ్ డెత్ యాక్సిడెంట్. అక్కడికి వెళ్ళాము. నేను ముందు రోజు నైట్ నాకు ఏదో షో ఉండింది, సో ఐ డెంట్ స్లీప్. లేదు, సో మై ఫ్రెండ్ వాజ్ డ్రైవింగ్. తను కొత్త కార్ కొన్నాడని చెప్పి మేము తన కార్ పూజ చేపిద్దాం శ్రీరామనవమి కదా అని. ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ ఇస్ నో సాకెట్ టుడే. అంత ఎక్స్పర్ట్ డ్రైవర్ కాబట్టి బతికాము. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ వాజ్ డ్రైవింగ్, చెల్లి ముందర కూర్చొని ఉంది, నేను వెనకాల పడుకొని ఉన్నా, నాకు నిద్ర లేక బర్త్ మీద ఇలా పడుకొని ఉన్నా. ఒక ఆయిల్ ట్యాంక్ ఇండికేటర్ వేయకుండా వచ్చేసింది. ఇట్ వాజ్ అ 4-way రోడ్, ఆబ్వియస్లీ హైవే 100 మీద ఉన్నాం. మిట్ట మధ్యాహ్నము, సమ్మర్, ఏప్రిల్ 14th ఈజ్ ద డేట్. బండి వేడి మీద ఉంటుంది, ఆయిల్ ట్యాంక్కి గుద్దితే బ్లాస్టే. బ్రేక్ వేసి రైట్కి గుంజాడు, ఫుట్పాత్ నుంచి అటువైపు వెళ్ళాం. అప్పటికి ఆగాం. అక్కడి నుంచి ఒక బండి రాకపోయి ఉంటే ఏమయ్యేది కాదు, చిన్న బంపర్. అక్కడి నుంచి బండి వచ్చింది, XUV 700. గుద్దితే చెల్లికి కాలు ఫ్రాక్చర్, ఇదంతా లిగమెంట్ ఎయిర్, అంత బ్రూసెస్, తనకి బ్రూసెస్. నేను ప్రాపర్ ఒక ఆమ్లెట్ ఫ్లిప్ చేస్తారు కదా, అలా బ్యాక్ సీట్లో పడుకొని ఉన్నా, ఫ్లిప్ అయ్యి మధ్యలో పడ్డా. ఆ బంప్ ఉంటుంది కదా కింద 2 సీట్స్ మధ్య, దట్ హిట్ మై స్పైన్. సో వెరీ మేజర్ స్పైన్. ఆన్ స్ట్రెచ్చరే, నేను లేచి నిలబడే పరిస్థితి లేదు, ఎత్తి తీయడమే, లైక్ ఫర్ 1 week ఆఫ్టర్ 10 days. అప్పుడు ఐ కుడెంట్ టెల్ ఎనీబడి. డాడ్ వాజ్ ఆన్ స్టేజ్, చెల్లి వాజ్ క్రైయింగ్. సో అక్కడ లోకల్గా ఉన్న కామినీకి తీసుకెళ్తే ఈయనకు స్పైన్ ఇంజరీ అయింది, మా దగ్గర MRI లేదు, తొందరగా హైదరాబాద్ తీసుకెళ్ళండి పెద్ద హాస్పిటల్కి, పారాలిసిస్ కూడా రావచ్చు అన్నారు. మనం యాజ్ యూజువల్ ఓకే వస్తే వచ్చిందని చిల్లు, వస్తే వచ్చింది, కూల్గా వెళ్ళు, మెల్లిగా వెళ్ళు, ఏం పర్లేదు. దెన్ ఐ వాస్ కాలింగ్ మై డాడ్, మై మామ్, ఎట్లా అవుతాను షో, ఇప్పుడే వచ్చాము, భద్రాచలం హోటల్లోకి వచ్చాము, ఇవన్నీ చెప్తున్నావు, కానీ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పట్లా.
దెన్ ఐ కాల్డ్ శ్రీకృష్ణ అన్న షో ఆగిపోయేటట్టుంది బికాజ్ ఇద్దరు సింగర్స్కి మేల్ అండ్ ఫీమేల్ యాక్సిడెంట్ అయింది, ఎవరైనా సింగర్స్ని సెట్ చేసి పాపం ఆ షోకి పంపివా బికాజ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు అని చెప్తే ఈ మనిషి ఊరుకోకుండా తమన్ గారు చెప్పాడు. పక్కనే ఉన్నాడు అప్పుడు తమన్ గారి పక్కన. అప్పటికే బై దెన్ యు నో తమన్ గారు? వెరీ 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 వెల్. అప్పటికే సంగ్ జవాన్, సంగ్ శివలింగ, సంగ్ మెనీ సాంగ్స్. సో అండ్ అప్పటికి వీ వర్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్ ఎవ్రీథింగ్. సో ఇమ్మీడియట్ ఏంటి సాకేతిక అయిందా అని చెప్పి త్రివిక్రమ్ గారి కంపోజింగ్లో ఉన్నారు అప్పుడు. హీ రిక్వెస్టెడ్ త్రివిక్రమ్ గారు స్టాప్ ద కంపోజింగ్, స్ట్రైట్గా హీ కేమ్ టు ది హాస్పిటల్ సన్షైన్. నేను కూడా నా అంబులెన్స్ రీచ్ కాకముందే ఆయన ఉన్నారు అక్కడ. అండ్ హీ మేడ్ ష్యూర్ ఎంఆర్ఐ అయిపోయింది ఎవ్రీథింగ్. ఈ లోపల గురువారెడ్డి గారితో మాట్లాడి అక్కడ హాస్పిటల్తో మాట్లాడి ఐసీయూలో మీరు నమ్మరు ఒక 10 మంది ఉన్నారు బికాస్ తమన్ గారు అక్కడ నిలబడి ఉన్నారు. అవన్నీ చేసి హీ వాజ్ సో కైండ్. నాకు అవన్నీ హీ వాజ్ దేర్. ఎటువంటి ఇష్యూ లేదు అన్నది తెలుసుకున్నాక నైట్ 10:30 or 11 హీ లెఫ్ట్. హీ కేమ్ ఎట్ 4:35. ఎవరు ఉంటారు? యాక్సిడెంట్ అయింది, కొద్ది చిన్న పేరున్న చిన్న సెలబ్రిటీసే ఒక యాక్సిడెంట్ అయిందని వెళ్ళి ఒక 1/2 hour 1 hour ఉండి వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు ఉండి జాగ్రత్త అండి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. మేడ్ ష్యూర్ హీ వాజ్ దేర్. హీ డిడ్ంట్ అలౌ మై డాడ్, మీరు రిలాక్స్ అవ్వండి బయట నేను చూసుకుంటాను. అప్పటికి ఇంకా తెలీదు డాడీకి. అప్పుడు నేను ఫోన్ చేసి షో అయిపోయింది రా, సూపర్ హిట్ అయింది, మీ షో ఎప్పుడు స్టార్ట్ అంటే ఓకే వెరీ గుడ్, మేము ఇంకొక 1/2 hourలో సన్షైన్ రీచ్ అవుతాము, మీరు బయలుదేరండి, చిన్న యాక్సిడెంట్ అయిందని అప్పుడు చెప్పాను నేను. సో డాడీ వాళ్ళు కూడా మేము వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యారు, బట్ తమన్ గారు ఇంకా ముందే ఉన్నారు. అంత అట్లాంటి మనిషిని నేను చూడలే. వెన్ హిస్ టీమ్ ఈజ్ ఇన్ సమ్ ప్రాబ్లమ్ ఆయన నిలబడతాడు ఇలా. సో మేబీ అక్కడ ఆ రోజు అంత కట్ చేస్తే తర్వాత నేను ఇంటికి తీసుకెళ్లారు, డిశ్చార్జ్ చేశాము, బెడ్ మీదే ఉన్నాను, ఐ కుడెంట్ వాక్. సో ఈవెన్ టు ద వాష్రూమ్ ఐ కుడెంట్ గెట్ అప్. పడుకున్నా, ఇంటికి 10 మంది జనాలు 20 మంది జనాలు రావడం, పరామర్శించడం, సేమ్ రివైండ్ ప్లే స్టోరీ చెప్పడం నా వల్ల కాలే, నేను స్టూడియోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి స్టూడియో రూమ్లో బెడ్ వేసుకొని, అప్పటికి నా మూవీ నేను ఒక మూవీకి మ్యూజిక్ చేస్తున్నా, మూవీ ఫైనల్ మిక్స్లో ఉంది, పడుకొనైనా మిక్స్ చేసుకుందాం అని చెప్పి స్టూడియోకి వెళ్ళిపోతుంటే తమన్ గారు అన్నారు నువ్వు మూవీ గురించి మర్చిపో, ఐ టేక్ కేర్, కావాలంటే నేను మిక్స్ చేసి ఇస్తా అన్నారు. ఈ బీయింగ్ అ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చిన్న మూవీ, ఒక చిన్న నీకెందుకు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నేను నీ మూవీ చేస్తా మిక్స్ చేస్తానన్నాం, అది ఎంత పెద్ద మాట. అది రెండో పాయింట్. నేను స్టూడియోలో ఉన్న ప్రతిరోజు నాకు పార్క్ అయితే నుంచి షెఫ్కి స్పెషల్గా చెప్పి కిచిడీలు వచ్చేవి, ఫుడ్ 3. స్టూడియోకి కూడా వచ్చి టార్చర్ పెడుతున్నారన్న నా వల్ల అవ్వట్లేదు అని నేను ఒక మాట ఫోన్లో అంటే ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి సరే ఒక 5 minutesలో వాట్సాప్ చూసుకో, ఫోన్ నీ దగ్గర పెట్టుకో అన్నారు. గోవా టికెట్లు వేశారు, వీల్ చైర్ పెట్టి టుక్ మీ టు బీచ్ రిసార్ట్, అక్కడే ఉంచారు. ఏం లేదు, నా పని ఏం లేదు, లేవడం. అప్పటికి నేను కొంచెం దీని మీద వరకు వచ్చాను అనమాట, సపోర్ట్ చేతికర్ర వరకు వచ్చాను. సో లేవడం, వాష్రూమ్ యూజ్ చేయడం, రావడం, అలా విల్లా బయటికి రాగానే బీచ్, అలా కొంచెం మనశ్శాంతి ఇచ్చారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? మనుషుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? సో ఇక్కడ నేను ఫస్ట్ అందుకని నేను ఆయన్ని. సో అందుకని నీకు తమన్ గారు అంటే అంత ఒక స్పెషల్ కార్నర్ ఆఫ్ యువర్ హార్ట్. Yes. He always holds a high position. Center of my heart. Corner కూడా కాదు. Not corner also, center of your heart. So you both are like brothers అన్నట్టే. Brothers, ఇంకా ఓన్ బ్రదర్స్ లాగా. ఇంకా ఓవర్ ద టైం ఇంకా దాని తర్వాత we became like own brothers. ఇంకా ఎటువంటి లీవింగ్ వర్క్ ప్రొఫెషనల్గా ఓకే, ఎవ్రీబడి నోస్ ఆర్ ట్రావెల్. లీవింగ్ వర్క్ ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, తినాలన్నా, ఎనీథింగ్ ఫస్ట్ కాల్ నాకు వస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.